వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడి రైస్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదండి. అలాంటి ఒక మంచి రెసిపీ ఈరోజు నేను చూపించబోతున్నా. అప్పడాల రైస్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒక్కసారి టేస్ట్ చేయండి. నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు లేదంటే లంచ్ బాక్స్ పిల్లలకి ఏది పెట్టాలని ఆలోచించకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, పోపు దినుసులు వేసుకొని అవి కాస్త వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు వేసి ఇవి కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా బాగా మగ్గనివ్వండి. టమాటాల్లో ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. మరొకసారి దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు ఫైనల్ టచ్ అండి. ఒక 2 అప్పడాలను వేయించుకొని ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా ఇలా నలిపేసి వేసుకోండి. దీంట్లోనే కాస్త కొత్తిమీర, అలాగే 1 కప్పు రైస్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పిల్లలు అన్నం తినను అన్నప్పుడు, లేదంటే మనకి ఏమి నోటికి రుచిగా అనిపించినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు కలిపేసుకొని తిన్నామనుకోండి, అప్పడాలు మధ్య మధ్యలో కరకర తగులుతూ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, సింపుల్గా అన్నమంతా కలిసేలాగా కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి అప్పడాల రైస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.